ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అమ్మవారిని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారికి శక్తివంతమైన రోజండి. అంటే ఈ నెలలోనే ఆఖరి వారంలో శక్తివంతం అండి. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఈ నెలలో కనుక ఇలాంటి శివరాత్రి పర్వదినం సందర్భంగా అందరూ వల్ల ఎవరైతే కనుక ఈరోజు అమ్మవారి ముందు ఈ కుంకుమను మనము తాకాలి అని అంటే కనుక అమ్మవారి అదృష్టం ఉంటేనే, నిజంగా మనం అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే కుంకుమను మనం తాకగలుగుతామండి. తాకిన తర్వాత మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఉందండి. అది చేయగలిగితే ఒక మంచి అద్భుతాన్ని చూడగలుగుతాము అని చెప్పి ఈరోజు దుర్గమ్మ వారు అయితే ఒక విషయాన్ని మనకు తీసుకురాబోతూ ఉన్నారు. ఎలా చేయాలి ఇది వీడియోలో అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే మాకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ అనేది నాకు ఎంతగానో సహాయంగా ఉంటుంది. మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల మాది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఎవరైతే సమస్యలో ఉన్నారో వాళ్ళకి చేరి వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు కూడా మంచి జరుగుతుంది. అలాగే పూజలు చేసుకునే ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. అక్క మీరు ఇచ్చే సందేశాలు, అమ్మవారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. తప్పకుండానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా ఈరోజు చాలా శక్తివంతమైన అమ్మవారికి ఈరోజు శివరాత్రి జరిగిన కాలంలో అమ్మవారిని కనుక ఈ రోజున చాలా విశేషంగా మనం పూజలు చేసుకుంటూ ఉన్నాం కదండి. రాత్రిపూట అమ్మవారికి ఎంత చీకటి పడే కొద్దీ పూజలు చేస్తే అంత శక్తి అనేది పెరుగుతుందంట. అంటే అమ్మవారికి అందువల్ల ఆవిడ అనుగ్రహం అనేది మనం పొందాలి అంటే కనుక రాత్రిపూట నిజంగా హోరా సమయం, గురువారం నాడు గురుహోరా సమయంలో అండి 8 గంటల నుండి 9 గంటల లోపు కనుక ఈ పరిహారాన్ని మనం కనుక చేసుకోగలుగుతాం. నిజంగా అండి అద్భుతం అనేది కలుగుతుంది. పూజలు చేయాలి అన్నా, మనం ఒక బీజాక్షరాల మంత్రాలను పఠించాలి అని అన్నా కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే మనం ఇలాంటి పరిహారాలు మన దాకా వస్తాయి ఫ్రెండ్స్. అది కూడా అదృష్టం ఉంటేనే మనం ఈరోజు చేయాలి అని అనుకుంటున్నాం కనుక రాత్రి లోపల నాకు అక్క నేను చేయాలని పొద్దున్నే అనుకున్నాను అక్క, వీడియో చూడగానే రాత్రిపూట నాకు ఏదైనా పని పడిందనో లేదంటే కుదరలేదనో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అందువల్ల ఈరోజు ఖచ్చితంగా నేను చేయాలి, ఈరోజు నేను చేయగలను అని చెప్పి ఒక పాజిటివ్ అయిన ఒక నిర్ణయాన్ని, సంకల్పాన్ని చేసుకుని ఈరోజు రాత్రిలోపు ఈ పరిహారాన్ని చేసుకోండి. అంటే హోరా సమయంలో 8 నుండి 9 కుదరకపోయినా సరే ఈ రోజు అంతా కూడా మనకు మంచి రోజు అండి. గురువారం రోజు శివరాత్రి చక్కగా జరుపుకున్నాం. ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే కనుక కుంకుమ అండి. కుంకుమ అంటే అమ్మవారికి చాలా విశేషం. కుంకుమతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలను అమ్మవారికి ధరిస్తూ ఉంటారు. కుంకుమను ఎప్పుడు కూడా మన నుదుటిని పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అటువంటి కుంకుమతో మనం ఈరోజు పరిహారాన్ని చేసుకోబోతున్నాం. ఒక చిన్న గాజు కప్పు కానీ లేదంటే రాగి ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకుని అందులో ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కుంకుమను వేసుకుని అందులో ఒక 3 యాలకులను తీసుకోండి ఫ్రెండ్స్. యాలకుల గురించి మనందరికీ తెలుసు కదండి. ఎందుకు మనం యాలకులు తీసుకుంటున్నాం అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. యాలకులను తీసుకుని మన అరచేతిలో పెట్టుకొని 3 యాలకులను తీసుకుని అరచేతిలో ఆ పిడికిడి గట్టిగా మూసేసి మనకు ఏదైతే కనుక ఒక కోరిక, ఒక కష్టం అనేది ఉందో అది తీరాలని అనుకుంటూ ఉన్నామో ఆ యాలకులతో చక్కగా మన ఛాతి దగ్గర, గుండె దగ్గర పెట్టుకుని అమ్మవారికి తలుచుకుని, మనకు అమ్మవారి మంత్రాలు ఎన్నో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వజ్రకోశం కానీ, ఓం శ్రీం కానీ, ఓం ఐం హ్రీం శ్రీం అని కానీ, లేదంటే మంత్రాన్ని కానీ మనం కనకదుర్గాయ నమః అనే ఏదైనా సరేనండి మనం అనుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు. అలాగా అనుకున్న తర్వాత ఈ 3 యాలకుల్ని ఏం చేస్తారు అని అంటే కనుక కొంచెం కుంకుమను తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కుంకుమలు వేసేయండి. ఆ 3 యాలక్కాయలను కూడా ఇంకా వేసేసిన తర్వాత ఆ కుంకుమను 3 యాలకులను వేసిన తర్వాత ఆ కుంకుమ గిన్నెను మనం అమ్మవారి దగ్గర, అంటే చాలామంది అమ్మవారి దగ్గర పెట్టండి అని అంటే అందరూ అంటూ ఉన్నారు. అక్క అమ్మవారి ఫోటో లేదు మా
మాకు విగ్రహాలు లేవు, ఎక్కడ పెట్టాలి అని. మన పూజ గదిలో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారిని తలుచుకుని చేయాలి అని అంటే కనుక మనకు ఫోటో రూపం విగ్రహం లేకపోయినా పర్వాలేదండి, మనం అమ్మవారికి తలుచుకుని ఒక చిన్న దీపారాధన, నెయ్యితో దీపారాధన వెలిగించినా చాలు ఫ్రెండ్స్. లేదక్క మేము కామాక్షి అమ్మవారిని రెగ్యులర్ వెలుస్తున్నాము అని అన్నా కూడా ఆ దీపంలోనూ మీరు అమ్మవారిని తలుచుకోవచ్చు. అమ్మవారి కోసం విడిగా ఈరోజు కనుక ఖచ్చితంగా ఇలాంటి విశేషమైన రోజులో అమ్మవారి కోసం విడిగా ఒక దీపాన్ని పెట్టుకుని, అది కూడా అండి ఆ దీపం అనేది అమ్మవారి కోసం వెలిగించిన దీపం కానీ అమ్మవారి ఫోటో కానీ ఉత్తరం చూస్తూ ఉన్నట్టయితే ఇంకా చాలా పెట్టుకున్న తర్వాత కుంకుమని చిన్న ప్లేట్లో వేసుకున్నాం కదా, ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కొంచెం కుంకుమను వేసి యాలకులు మన అరచేతిలో పట్టుకుని అనుకున్న తర్వాత అది ఆ గిన్నెని అమ్మవారి ముందు పెట్టుకుని, అంటే పూజ గదిలో పెట్టుకుని తర్వాత ఆ రోజు అంతా కూడా అండి, ఈరోజు చక్కగా శివరాత్రి ముగించుకొని మనం తెదుల్లో ఉన్నాం, గడియల్లో ఉన్నాం మన పూజ గదిలో. ఇంకా మనం ఏం చేస్తామంటే రేపు యాలకులను తీసి శుక్రవారం అండి, చాలా విశేషం. శుక్రవారం నాడు ఎప్పుడు కూడా ఈ యాలకులతో, అంటే గురువారం నాడే మనం ఇలా పూజ చేసి పెట్టిన ఈ 3 యాలకులను తీసి శుక్రవారం రోజున హోరా సమయంలో పొద్దున్నే 6 గంటల నుండి 7 గంటల లోపు, లేదంటే మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల లోపు అయినా సరే, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపు అయినా సరేనండి, మనం ఈ 3 యాలకులను తీసి ఒక బీరువాలో పెట్టుకుని, బీరువాలో మన పర్సులో పెట్టుకున్న, మనకు బిజినెస్ చేసే చోటు కనుక ఉంటే అక్కడ పెట్టుకున్న 3 చోట్ల కూడా 3 యాలకులను పెట్టుకుని ఫ్రెండ్స్, నిజంగా అద్భుతం అండి. అంత అద్భుతాలు జరుగుతాయంటే మాకు మంచి మంచి అవకాశాలు రావడం, డబ్బులు రావడం అనేది మన చేతికి అందటం లేదు అంటే గనుక మనకు శుభవార్తలు, ఒక ఉద్యోగం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి. నిజంగా ఈ పరిహారం చేసిన తర్వాత అండి ఒక ఆవిడ నాకు పంపించారు, అక్క నేను ఈ జాబ్ కోసం ట్రై చేశాను అక్క, ఆ జాబ్ అనేది నాకు దొరకలేదని ఫీల్ అయ్యాను, కానీ ఈ పరిహారం చేసిన తర్వాత అంతకంటే గొప్ప జాబ్ నాకు ఆఫర్ వచ్చింది అని చెప్పి ఆవిడ చెప్పారు. నిజంగా మనకు జరగలేదు అనుకున్నప్పుడు బాధపడుతూ ఉంటాం ఫ్రెండ్స్, అందుకు మంచి కారణం, దాని వెనకాల ఇంకా ఏదో గొప్ప విషయం జరగబోతుందని అనుకోవాలి, కానీ ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు. ఈరోజు ఇలా చేసి చూద్దాం ఫ్రెండ్స్, మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. శుక్రవారం నాడు ఈ యాలకులతో మనం పరిహారం చేసి మన బీరువాలో కానీ, పర్సులో కానీ, మన పర్సులో లేడీస్ పర్సులో కానీ జెంట్స్ పర్సులో కానీ అలాగే పెట్టుకోవచ్చు. ఆ యాలకులను అలాగే ఉంచేసుకుందాం, మళ్ళీ తీయాల్సిన అవసరం లేదండి. ఇంకా ఇలా పూజ చేసిన కుంకుమను ఏం చేయాలి అక్క అంటే డౌట్ వస్తుంది కదా, కనుక అలాంటి చేసుకున్న కుంకుమను మనం నిజంగా అండి ఇంతకుముందు మనం అభిషేకం చేసిన కుంకుమను కానీ దేన్నైనా పరిహారానికి ఉపయోగించుకుంటాం, ఏదైనా ఒక డబ్బాలో వేసుకుని మనం బొట్టుగా ధరించడానికి, నుదుట పెట్టుకోవడానికి కూడా పెట్టడానికి మనం ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పరిహారం చేసుకుని కుంకుమను బయట పారబోయవలసిన అవసరం లేదు. ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షంతో చక్కగా మన ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. ఇంకా ఈరోజు ఈ వీడియో మీకు అందరికీ కూడా చక్కగా కనెక్ట్ అయ్యిందని అనుకుంటున్నాను, అందరికీ ఎంతో ఉపయోగపడిందని కూడా అనుకుంటున్నాను. నచ్చింది కదూ, నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా అండి వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉన్నారు. ఎవరైనా కనుక మర్చిపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదండి, మనకు పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను. మరలా చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.